నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో ఓట్ల అక్రమాలపై సీఈసీ ఆగ్రహం. ఎందుకు చర్యలు తీసుకోలేదని కలెక్టర్లు ఎస్పీలకు ప్రశ్న. తటస్థంగా ఉండలేకుంటే తప్పుకోవాలని సూచన. ఓట్ల అవకతవకలపై ఎఫ్ఐఆర్ నమోదుకు చంద్రబాబు పవన్ డిమాండ్. సీఈసీకి ఆధారాలతో లేఖ. సీఎం కార్యదర్శి ధనంజయ రెడ్డి వ్యవహార శైలిపై ఫిర్యాదు. అమరావతి బాండ్ల రూపంలో ఏపీ పరువుకు గండం. ఈ నెల 12 లోపు 211 కోట్లు చెల్లించాలని ట్రస్టీ తాకీదు. ప్రభుత్వ గ్యారంటీ డిఫాల్ట్ అయ్యే ముప్పు. కాళేశ్వరంపై నేడు కొనసాగనున్న విజిలెన్స్ సోదాలు. ఒరిజినల్ దస్త్రాలు సీజ్ చేసిన అధికారులు. సిట్టింగ్ జడ్జితో విచారణ కోసం హైకోర్టుకు సీఎం లేఖ. త్వరలో తెలంగాణలో ఇందిరమ్మ గ్రామ కమిటీలు. అసలైన లబ్ధిదారులకు పథకాలు చేర్చేందుకు నియామకం. బదిలీల్లో పైరవీలు వద్దన్న రేవంత్. ఈడీ అధికారులపై దాడి అంశంలో కేంద్రంపై బెంగాల్ సీఎం విమర్శలు. కేంద్ర సంస్థలు డ్రామా ఆడుతున్నాయని మమతా బెనర్జీ ఆరోపణ. చంద్రుడిపై ల్యాండర్ దింపే యత్నాలకు అమెరికా సంస్థ స్వస్తి. సాంకేతిక లోపమే కారణమని వెల్లడి. వ్యోమగాములను పంపే నాసా మిషన్ ఆలస్యం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల విధుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే విధుల నుంచి తప్పుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం కలెక్టర్లను హెచ్చరించింది. రాజకీయ పార్టీల ఒత్తిళ్లకు తలొగ్గితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. ఏపీలో ఎన్నికల సన్నద్ధత, ఓటర్ల జాబితాల అంశంపై సమీక్షించిన కేంద్ర ఎన్నికల బృందం అర్హుల ఓట్ల తొలగింపునకు ఫామ్ 7లు పెట్టిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని కలెక్టర్లు, ఎస్పీలను ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సన్నద్ధత, ఓటర్ల జాబితా తయారీ సహా వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అరుణ్ గోయల్, అనూప్ చంద్ర పాండేల బృందం విజయవాడలో సమీక్ష నిర్వహించింది. ఏపీలో ఏం జరుగుతుందో తెలుసని, ఎవరెవరు ఎలా వ్యవహరిస్తున్నారో గమనిస్తున్నట్లు పేర్కొంది. ప్రతి ఒక్కరిపై నివేదికలు ఉన్నాయని, ఏదైనా పార్టీ లేదా నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్లు, ఎస్పీలను హెచ్చరించింది. కొందరు అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఆయా పార్టీలు, నాయకులతో అనుబంధం కొనసాగిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. నిష్పక్షపాతంగా, తటస్థంగా ఉండలేమని ఎవరైనా భావిస్తే తప్పుకోవాలని, తాము చర్యలు తీసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించింది. అర్హుల ఓట్ల తొలగింపు కోసం తప్పుడు సమాచారంతో వేలల్లో ఫామ్ 7లు దరఖాస్తులు పెడుతుంటే బాధ్యులపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవట్లేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నించింది. కొన్ని జిల్లాలు, నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నా ఎందుకు పరిష్కరించట్లేదని నిలదీసింది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల సందర్భంగా నకిలీ ఓటరు కార్డులు సృష్టించి భారీగా దొంగ ఓట్లు వేసేందుకు యత్నించిన వ్యవహారంలో నిందితులెవరో, బాధ్యులెవరో 2.5 ఎందుకు గుర్తించలేదని తిరుపతి కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి ఎస్పీ పరమేశ్వరరెడ్డిని ప్రశ్నించింది. కలెక్టర్ చెప్పిన సమాధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. చంద్రగిరి నియోజకవర్గంలో కొత్తగా ఓట్ల నమోదుకు వేల ఫామ్ 6 దరఖాస్తులు ఎలా వస్తాయని, అదెలా సాధ్యమని ప్రశ్నించింది. ఈ విషయంలో ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. వీటిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తిరుపతి జిల్లాలోని ఫిర్యాదులు, అక్రమాలపై ఆ జిల్లా కలెక్టర్ను ప్రశ్నిస్తున్న తీరు చూసి మిగతా జిల్లాల కలెక్టర్లు ఆందోళన చెందారు. అనంతపురం జిల్లా కలెక్టర్ ఎం గౌతమి, కాకినాడ కలెక్టర్ కృతికా శుక్లా, కడప కలెక్టర్ విజయరామరాజు, బాపట్ల కలెక్టర్ రంజిత్ బాషాపైన కేంద్ర ఎన్నికల కమిషనర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ రాజకీయ పక్షాలు ఇచ్చిన ఫిర్యాదుల్ని పరిశీలన చేయించారా, విచారణలో ఏం తేలింది, వాటి ఆధారంగా ఏం చర్యలు తీసుకున్నారు అని అడిగి తెలుసుకున్నారు. సరైన చర్యలు తీసుకోని వారి పట్ల కఠినంగా మాట్లాడారు. అర్హుల ఓట్ల తొలగింపు కోసం తప్పుడు సమాచారం, వివరాలతో ఫామ్ 7 దరఖాస్తులు చేసినా, చేస్తున్న వారి వెనక ఎవరున్నారో ఎందుకు తేల్చట్లేదు, ఓట్ల తొలగింపు వల్ల అంతిమ లబ్ధి ఎవరికనే అంశాలపై దర్యాప్తు ఎందుకు చేయట్లేదు, కేసులు నమోదు చేసి వదిలేస్తే ఫలితమేంటి, సూత్రధారుల్ని పట్టుకోకుండా ఎందుకు వదిలేస్తున్నారు
అంటూ సీఈసీ బృందం పలు జిల్లాల కలెక్టర్లు ఎస్పీలను నిలదీసింది. తాము ప్రతి కేసును విడిగా సమీక్షిస్తామని, ఎక్కడైనా బాధ్యుల్ని తప్పించినట్లు తేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో చెక్పోస్టుల ఏర్పాటు, తనిఖీల్లో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాపై సీఈసీ బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఎంత డబ్బు, మద్యం పట్టుకున్నారని ప్రశ్నల వర్షం కురిపించింది. ఆయన సమాధానాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. అనంతపురం సరిహద్దుల్లోకి కర్ణాటక నుంచి భారీగా మద్యం వస్తున్నా ఎందుకు పట్టుకోవట్లేదని ఆ జిల్లా ఎస్పీ అన్బురాజన్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో ఎన్ఫోర్స్మెంట్ ఎందుకు సరిగ్గా లేదని తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డిని కేంద్ర ఎన్నికల కమిషనర్లు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియ అంతా ముఖ్యమంత్రి కార్యాలయ కనుసన్నల్లోనే జరుగుతుందని సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డి అంతా పర్యవేక్షిస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వైకాపా నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక నుంచి ఎన్నికల అధికారులుగా ఎవరుండాలో ధనుంజయ రెడ్డే నిర్ణయిస్తున్నారని ఆరోపించారు. ఎలక్షనీరింగ్లో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడటంతో పాటు పోలీసులు అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించే తీరుపై దృష్టి పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కోరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి కేంద్ర ఎన్నికల కమిషనర్లతో సమావేశమైన చంద్రబాబు 1978 నుంచి రాజకీయాల్లో ఉన్నారని, ఎన్నడూ ఇలాంటి భయంకర పరిస్థితి చూడలేదన్నారు. ఏపీలో పార్టీలకు తమ ఓట్లు కాపాడుకోవడానికే సమయం సరిపోవడం లేదన్నారు. చివరకు ఎమ్మెల్యే ఎన్నికలను ఏకగ్రీవంగా చేసుకునేంత భయంకర పరిస్థితి ఉందన్నారు. తెలుగుదేశం, జనసేన నేతలు, కార్యకర్తలపై 6,000 కేసులు పెట్టారన్న చంద్రబాబు ఎన్నికల నాటికి 60 నుంచి 70 వేల మందిని జైల్లో వేయడానికి దుర్మార్గపు ప్రణాళికలు అమలు చేస్తున్నారని కేంద్ర ఎన్నికల కమిషన్ల వద్ద ఆందోళన వెలుబుచ్చారు. ఎన్నికల విధులు ఎవరు నిర్వహించాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నిర్ణయిస్తోందన్నారు. ఉపాధ్యాయుల్ని ఎన్నికల విధులకు దూరం చేశారన్న ఆయన సచివాలయ సిబ్బందితోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. మళ్లీ జగనే కావాలని వారితోనే ప్రచారం చేయిస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాలను వారితో పంపిణీ చేయిస్తూ వైకాపాకు ఓటేయకపోతే పథకాలు నిలిచిపోతాయని బెదిరిస్తున్నారన్నారు. బిఎల్ఓ బాధ్యతలను వారికి అప్పగించారని కమిషనర్లకు వివరించారు. ఎన్నికల విధులు వీరికి అప్పగిస్తే నిష్పక్షపాతంగా జరుగుతాయా అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు బాగానే ఉన్నా కింది స్థాయిలో అవి అమలు కావట్లేదన్నారు. విపక్షాల మద్దతుదారుల ఓట్లను తొలగిస్తూ వైకాపాకు చెందిన దొంగ ఓట్లను చేరుస్తున్నారని తెలిపారు. సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డి అంతా పర్యవేక్షిస్తున్నారని ఫిర్యాదు చేశారు. సాధారణ గృహిణిపైన హత్యాయత్నం కేసులు పెడుతున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో విపక్షాలకు చెందినవారని నామినేషన్ కూడా వెయ్యనీయలేదని తెలిపారు. తాను విశాఖ వెళ్లినప్పుడు భయానక వాతావరణం సృష్టించిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తుది ఓటర్ల జాబితా ప్రచురణకు ముందే ఓటర్ల జాబితాల్లో అవకతవకలకు కారణమైన అధికారులందరిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఛార్జిషీట్లు వేసి దోషులను శిక్షించాలని ఇరువురు నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు చంద్రబాబు, పవన్ లేఖ రాశారు. కేంద్ర పోలీసు పరిశీలకుల ద్వారా ఎన్నికల పర్యవేక్షణతో పాటు ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక పోలీసు పరిశీలకుల్ని నియమించి ఎన్నికలు జరపాలని విజ్ఞప్తి చేశారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు వీలుగా ముందుగానే కేంద్ర బలగాలను మోహరించాలని కోరారు. మంత్రులు, ఎంపీలు, ఇతరులు, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో రికార్డులను కూడా లేఖకు జత చేసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు నివేదిక లేఖను అందజేశారు. అధికార పార్టీతో కుమ్మకై తెలుగుదేశం నాయకుల్ని తప్పుడు కేసుల్లో ఇరికించి అరెస్టు చేస్తున్న పోలీసులపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం సీనియర్ నేతల వివరాలు సేకరిస్తూ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనవద్దని పోలీసు అధికారులు బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల యంత్రాంగాన్ని క్రమశిక్షణలో పెట్టేందుకు యత్నించిన నాటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ను బెదిరించిన అంశాన్ని ప్రస్తావించారు. రక్షణ కల్పించాలని ఆయన కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. కొందరు అధికారులను తమకు కావాల్సిన స్థానాలు నియమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు, పవన్ ఆరోపించారు. 3 ఏళ్ల పాటు ఒకే చోట పనిచేయలేదని చూపించేందుకు 3 ఏళ్లకు ముందే బదిలీ చేసినట్లు చూపిస్తున్నారని పేర్కొన్నారు. మధ్యలో పనిచేయలేదని చూపించి మళ్లీ అదే పాత స్థానాలకు తెస్తున్నారని వివరించారు. ఇలాంటి వాటిపై కేంద్ర ఎన్నికల సంఘం సునిశ్చిత సమీక్ష చేయాలని సీఈసీకి రాసిన లేఖలో కోరారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం పరిధిలో కుట్రపూరితంగా ఫారం 7లు దాఖలు చేసిన వ్యవహారంలో పిటిషనర్ల పేర్లు తొలగించొద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఫారం 7ను ఆధారం చేసుకుని తమ పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారంటూ పర్చూరు మండలం తిమ్మరాజ్ పాలెనికి చెందిన బి గౌతమి మరో 10 మంది హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఈ నెల 5న హైకోర్టు విచారణ జరిపింది. వివాహ అనంతరం ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారనే కారణంతో ఓట్లు తొలగించేందుకు త్రిసభ్య కమిటీ సిఫారసు చేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు.
వివరించారు. వారికి ఇతర ప్రాంతాల్లో ఓటు లేనందున స్వగ్రామంలో ఓటు హక్కు కలిగి ఉండే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ న్యాయవాది కోర్టు ముందు ఉంచిన వివరాలను న్యాయమూర్తి పరిశీలించారు. పిటిషనర్లు సమర్పించిన అభ్యంతరాలపై త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చింది. దానిని పరిశీలించి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 22 ప్రకారం తగిన ఉత్తర్వులిచ్చాం. ఆ వివరాలను పోస్టు ద్వారా పిటిషనర్లకు పంపామని ఈఆర్ఓ పేర్కొన్నప్పటికీ ఆ ఉత్తర్వులపై తేదీని ప్రస్తావించకపోవడంపై న్యాయమూర్తి అభ్యంతరం తెలిపారు. ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండా వాస్తవాలను దాచిపెట్టి హైకోర్టులోని స్టాండింగ్ కౌన్సిల్కు సమాచారం ఇచ్చినట్లు స్పష్టమవుతుందని పేర్కొన్నారు. అందుకు కారణాలేమిటో వారికే తెలుసన్నారు. పిటిషనర్ల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించొద్దని ఆదేశిస్తూ విచారణను ఫిబ్రవరి 2కు వాయిదా వేశారు. సార్వత్రిక ఎన్నికలకు ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేడు 2 చోట్ల రా కదిలిరా సభల్లో పాల్గొనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహించే సభకు హాజరు కానున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి విశాఖ విమానాశ్రయం చేరుకోనున్న చంద్రబాబు అక్కడి నుంచి హెలికాప్టర్లో నేరుగా బొబ్బిలి వెళతారు. బొబ్బిలి రాజా కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 2:45 అక్కడి నుంచి బయలుదేరి కాకినాడ జిల్లా తుని చేరుకుంటారు. అన్నవరంలో ఏర్పాటు చేసిన రా కదిలిరా బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ మేరకు తెలుగుదేశం నాయకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఏకకాలంలో హైదరాబాద్ జలసౌధలోని 3 కార్యాలయాలు సహా రాష్ట్ర వ్యాప్తంగా 12 చోట్ల అధికారులు సోదాలు చేశారు. మేడిగడ్డకు సంబంధించి భూసేకరణ మొదలుకొని ప్రాజెక్టు పూర్తి చేయడం, కుంగిపోయిన అంశం వరకు ఉన్న అన్ని అసలు దస్త్రాలను సీజ్ చేసి తీసుకెళ్లారు. నేడు కూడా సోదాలు కొనసాగించనున్నారు. మరోవైపు కాళేశ్వరంపై విచారణ కోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేలుస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ ను రంగంలోకి దించింది. మేడిగడ్డ బ్యారేజీ పంప్ హౌస్ కు సంబంధించిన వివరాల్ని అందజేయాలని లేఖ రాసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ 24 గంటలు గడవక ముందే దర్యాప్తు ప్రారంభించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా 12 చోట్ల సోదాలు ప్రారంభించారు. హైదరాబాద్ జలసౌధలోని కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ ఎండీ హరిరామ్, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్లు కార్యాలయాల్లో ఉదయం 9 గంటల నుంచి 8 గంటల పాటు సోదాలు నిర్వహించారు. ముందుగా ఫోన్లు స్వాధీనం చేసుకుని ఎవరినీ బయటకు వెళ్లనీయకుండా సంబంధిత సిబ్బంది ఛాంబర్లలో అధికారుల డాక్యుమెంట్లు పరిశీలించారు. మేడిగడ్డకు సంబంధించి భూసేకరణ నుంచి నాణ్యతా ప్రమాణాలు, చేసిన వ్యయం, ప్రాజెక్టు పూర్తి చేయడం, కుంగిపోయిన అంశం వరకు ఉన్న అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లను సీజ్ చేసి తీసుకెళ్లారు. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి 46 అంశాలపై సమాచారం కోరినట్లు తెలుస్తోంది. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల కార్యాలయాల్లోనూ అధికారులు తనిఖీలు చేపట్టి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. బ్యారేజీ డిజైన్లు, నాణ్యతా పరీక్షలు సహా ఇతర అంశాలతో పాటు కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాల విషయమై కూడా దృష్టి పెట్టారు. జయశంకర్ భూపాలపల్లి మహాదేవ్పూర్లో సాగునీటి శాఖ డివిజన్ కార్యాలయంలో సోదాలు కొనసాగాయి. కార్యాలయంలోని రికార్డులు పరిశీలించిన అధికారులు మేడిగడ్డ బ్యారేజీ సంబంధించిన దస్త్రాల్ని సైతం తనిఖీ చేశారు. కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యాం వద్ద ఉన్న ఇరిగేషన్ కార్యాలయంలో మేడిగడ్డ ప్రాజెక్టులకు సంబంధించిన రికార్డుల్ని ఎస్పీ రమణారెడ్డి ఆధ్వర్యంలో పరిశీలించారు. ప్రతి విజిలెన్స్ బృందంలో సాంకేతిక, ఇంజనీరింగ్ సిబ్బంది భాగస్వామ్యంతో సోదాలు చేశారు. జిల్లాల్లో ఇవాళ కూడా ఈ సోదాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. సోదాలు ముగిసి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న అనంతరం అవకతవకలు, తేడాలు గుర్తిస్తే సంబంధిత అధికారుల్ని తమ కార్యాలయానికి పిలిచి విచారిస్తామని విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని, సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామని పునరుద్ఘాటించారు. ఇందుకోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారని ఉత్తమ్ ఒక ప్రకటనలో తెలిపారు. సంక్షేమ పథకాలను అర్హులకు అందించడమే లక్ష్యంగా త్వరలోనే ఇందిరమ్మ గ్రామ కమిటీలు నియమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అధికారులు, పోలీసుల బదిలీల్లో పైరవేలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయవద్దని ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు. మంగళవారం ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ లక్ష్యాలను వారికి వివరించారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని నేతలకు రేవంత్ సూచించారు. లోక్సభ ఎన్నికల్లో 12కు తగ్గకుండా సీట్లు గెలవాలని ముఖ్యమంత్రి తమకు నిర్దేశించారని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. ప్రజలకు చేరువ ఉండాలి,
ప్రజలకు అన్ని విధాలు అందుబాటులో ఉండాలి. రేపు లోక్సభ కానీ స్థానిక సంస్థలు కానీ అన్నీ కూడా మనం గెలిపించే రీతిగా వాళ్ళకు ప్రజలకు చేరువ జవాబుదారీ ఉండాలి. ప్రజలు మనని ఎంతో కోటి ఆశలతో గెలిపించారు, ఇందిరమ్మ రాజ్యాన్ని ఇచ్చారు. కాబట్టి ఆ ఇందిరమ్మ రాజ్యం ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా మంచి సూచనలు ఇచ్చిండు. ఎమ్మెల్యే గారందరినీ కూడా పిలిచి మా అందరికి కూడా దిశానిర్దేశం చేసిండు. కాబట్టి వారి నాయకత్వాన్ని వాళ్ళు ఇచ్చిన సూచనలు తీసుకొని మా అసెంబ్లీలన్నీ కూడా అభివృద్ధి దిశగా పయనిస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. తెలంగాణలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి గృహ వినియోగదారులకు అందుకు సంబంధించిన పథకంపై అవగాహన కల్పించి ప్రోత్సహించాలని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పథకాలపై సంబంధిత అధికారులతో భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. గృహ కమర్షియల్ కార్యాలయ భవనాలపై సోలార్ సిస్టమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వం రాయితీలు ఇస్తుందని భట్టి స్పష్టం చేశారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యుత్ కొరత రాకుండా ఉండడానికి సోలార్ విద్యుత్తును పెద్ద మొత్తంలో వినియోగంలోకి తీసుకురావడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో మంగళవారం ప్రధాని మోదీ యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ రోడ్ షోలో పాల్గొన్నారు. తొలుత సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అల్ నహ్యాన్కు ప్రధాని ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఇందిరా వంతెన వరకు 3 కిలోమీటర్ల దూరం వారిద్దరూ కారులో కూర్చుని రోడ్డుకు ఇరువైపులా నిల్చున్న వారికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. సుమారు 15 నిమిషాల పాటు రోడ్ షో సాగింది. యుఏఈ అధ్యక్షుడికి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున బ్యానర్లను ఏర్పాటు చేశారు. బుధవారం ప్రారంభం కానున్న వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో పాల్గొనేందుకు ఇరువురు నేతలు అహ్మదాబాద్కు వచ్చారు. తిమోర్ అధ్యక్షుడు జోస్ రామోస్ హోర్టాతో మంగళవారం ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ జెసింటో న్యూసీతోనూ సమావేశమయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ విభజన తర్వాత ఏపీకి ఎప్పుడూ రాని దుస్థితి అమరావతి బాండ్లకు వచ్చింది. ఈ బాండ్లకు వడ్డీ రూపంలో చెల్లించాల్సిన నిధులను జగన్ ప్రభుత్వం అందుబాటులో ఉంచలేకపోతుంది. ఇప్పటికే అమరావతి బాండ్లకు క్రిజిల్, అక్యూట్ సంస్థలు రేటింగ్ను దారుణంగా తగ్గించేశాయి. ఈ బాండ్ల ట్రస్టీ బ్యాంకర్ ప్రభుత్వానికి ఇప్పటికే తుది నోటీస్ ఇచ్చారు. జనవరి 12 లోపు ప్రభుత్వం ఈ బాండ్ల వడ్డీ నిమిత్తం చెల్లించాల్సిన మొత్తాలను డెట్ సర్వీస్ రిజర్వ్ అకౌంట్కు చెల్లించాలి. 2023 డిసెంబర్ 31 నాటికి ఈ బాండ్లపై వడ్డీయే 211 కోట్లు చెల్లించాలని సమాచారం. అసలు కూడా కలిపితే 372 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. అసలు చెల్లింపులకు 2 నెలల సమయం తీసుకున్నా 211 కోట్లు జనవరి 11 అర్ధరాత్రి లోపు చెల్లించాలి. ఆ దిశగా ఆర్థిక శాఖ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గడువులోగా చెల్లింపులు చేయకపోతే ఏపీ సర్కార్ ఇచ్చిన గ్యారంటీలను ట్రస్టీ బ్యాంక్ ఉపయోగించుకుని వాటి ఆధారంగా తమ నిధులను రాష్ట్ర ఖాతా నుంచి వసూలు చేసి తమకివ్వాలని రిజర్వ్ బ్యాంకును కోరుతుంది. అంటే ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ డిఫాల్ట్ అవుతుంది. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ పరువు గంగలో కలిసినట్లే. ఇతర బాండ్ల విషయంలోనూ చెల్లింపులకు ఒత్తిడి పెరుగుతుంది. ఇదే జరిగితే ఆర్థిక పరిస్థితి బాగోలేదని పెట్టుబడులు పెట్టేందుకు, రుణాలు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రారు. గతంలో రెన్యువల్ ఎనర్జీ కార్పొరేషన్కు ఇచ్చిన రుణాలను కేంద్రం కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచే రాబట్టుకుంది. మాజీ మంత్రి వైకాపా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తెలుగుదేశంలో చేరడం ఖాయమని తెలుస్తుంది. విజయవాడలోని తన పార్టీ కార్యాలయంలో గత రాత్రి తెలుగుదేశం నేతలతో పార్థసారథి సమావేశమయ్యారు. తెలుగుదేశానికి చెందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, మైలవరం తెలుగుదేశం నాయకుడు బొమ్మసాని సుబ్బారావు కలిసి పార్థసారథితో చర్చించారు. తెలుగుదేశంలోనికి ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. ఈ నెల 18న గుడివాడలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు రా కదలిరా బహిరంగ సభ వేదికగా సారథి తెలుగుదేశం తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం ఖరారైనట్టు సమాచారం. వైకాపా నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులపై అనర్హత పిటిషన్ వేసేందుకు అధికార పార్టీ సిద్ధమవుతున్న వేళ పార్టీ మారిన 4 తెలుగుదేశం ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ ఇవ్వాలని ప్రతిపక్షం కూడా నిర్ణయించింది. ఈ మేరకు వైకాపాలో చేరిన ఎమ్మెల్యేలు వంశీ, కరణం బలరాం, మద్దాలిగిరి, వాసుపల్లి గణేష్లపై వేటు వేయాలని పిటిషన్ వేయనుంది. 4 ఎమ్మెల్యేలు వైకాపాలో ఉన్నారనేందుకు అవసరమైన ఆధారాలను తెలుగుదేశం స్పీకర్కు ఇవ్వనుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వీలైనంత త్వరగా నోటీసులు ఇవ్వాలని తెలుగుదేశం కోరనుంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో సరైన పూచీకత్తు లేకుండా మంజూరు చేసిన రుణాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. పూచీకత్తు లేకుండా రుణాలు మంజూరు చేయడం వల్ల రికవరీ సాధ్యం కావడం లేదని తన దృష్టికి వచ్చిందని మంత్రి తెలిపారు. అపెక్స్ బ్యాంక్, డీసీసీబీలపై మంత్రి సమీక్ష జరిపారు. రైతు రుణమాఫీ, కటాఫ్ తేదీ, పంట రుణాల పునరుద్ధరణపై స్పష్టత ఇస్తూ త్వరగా మార్గదర్శకాలు ఇవ్వాలని అపెక్స్ బ్యాంక్ ఎండీ నేతి మురళీధర్రావు కోరారు. సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు. రైతు ప్రతినిధులు, వ్యవసాయ నిపుణులు మంత్రిని కలిసి వివిధ అంశాలపై చర్చించారు. రైతు బంధు, ధరణి పోర్టల్, సాయిల్ హెల్త్ కార్డులు, రుణమాఫీ, కౌలు రైతులకు పెట్టుబడి సాయం తదితర అంశాలపై చర్చించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 15 నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 15 నుంచి 18 వరకు దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు సీఎం హాజరు కానున్నారు. సీఎంతో పాటు సీఎంఓ ముఖ్య కార్యదర్శి వి శేషాద్రి, ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పెట్టుబడుల ప్రోత్సాహక శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కూడా వెళతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ నుంచి లండన్ వెళ్లి అక్కడ 3 రోజులు పర్యటించే అవకాశం ఉందని సమాచారం. అమెరికా నుంచి దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపై ఒక ల్యాండర్ పంపాలని చేసిన ప్రయోగం ఇంధనం లీకేజ్ వల్ల దాదాపు విఫలమైంది. పెరిగ్రీన్ వ్యోమనౌకను చంద్రుడిపై దింపాలనే లక్ష్యాన్ని విరమించుకున్నట్టు దాన్ని అభివృద్ధి చేసిన అమెరికన్ సంస్థ ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ ప్రకటించింది. బ్యాటరీల సమస్యను ఎట్టకేలకు శాస్త్రవేత్తలు పరిష్కరించినప్పటికీ ప్రొపల్లెంట్ కోల్పోవడం వల్ల తలెత్తిన అసలు సమస్యను మాత్రం సరిచేయలేకపోయామని ఆస్ట్రోబోటిక్ వెల్లడించింది. దీంతో జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ కు అవకాశం లేదని సంస్థ తెలిపింది. ప్రస్తుతం ల్యాండర్ను అంతరిక్షంలో సాధ్యమైనంత ఎక్కువ కాలం పాటు ఆపరేట్ చేయడమే తమ ముందున్న లక్ష్యమని తెలిపింది. వాహక నౌక సూర్యుడి దిశగా ఉందని, బ్యాటరీ కూడా ఫుల్గా ఉండటంతో దాదాపు 40 గంటల కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం వల్కన్ రాకెట్ ద్వారా ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ కేంద్రం నుంచి పెరిగ్రిన్ను నింగిలోకి ప్రయోగించారు. 7 గంటల తర్వాత ఈ వ్యోమ నౌకలో ఇబ్బంది తలెత్తింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరిలో చంద్రుని చుట్టూ 4 వ్యోమగాములను పంపాలని భావించిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఆ ప్రయోగాన్ని 2025 సెప్టెంబర్కు వాయిదా వేసింది. 50 ఏళ్ల తర్వాత చంద్రునిపైకి మనుషులను పంపాలని నిర్దేశించుకున్న ప్రయోగం కూడా 2025 నుంచి 2026కు వాయిదా వేసినట్టు నాసా తెలిపింది. ఇందుకు సాంకేతిక కారణాలే కారణమని వెల్లడించింది. తమ దేశానికి మరింత ఎక్కువగా పర్యాటకులను పంపాలని చైనాను మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్పై మాల్దీవుల మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యలతో భారత్కు చెందిన పర్యాటకులు ఆ దేశానికి వెళ్లకుండా తమ టికెట్లను రద్దు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చైనాకు చేసిన విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది. 5 రోజుల చైనా పర్యటనలో ఉన్న ముయిజ్జు 2వ రోజు మాల్దీవుల బిజినెస్ ఫోరంలో పాల్గొన్నారు. చైనా తమకు అత్యంత సన్నిహిత దేశమని వ్యాఖ్యానించారు. చైనా అధ్యక్షుడు ప్రారంభించిన బెల్ట్ అండ్ రోడ్ కార్యక్రమంపై ప్రశంసలు కురిపించారు. 2022-23లో మాల్దీవులను సందర్శించిన విదేశీయుల జాబితాలో భారతీయులే అత్యధికులని మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ తెలిపింది. 2వ స్థానంలో రష్యా ఉండగా చైనా 3వ స్థానంలో ఉందని పేర్కొంది. కోవిడ్కు ముందు మాల్దీవుల సందర్శనలో చైనీయులే మొదటి స్థానంలో ఉండేవారు. పశ్చిమ బెంగాల్ సీఎం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తమ పార్టీని చూసి భయపడుతుందని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు డ్రామాలు రచిస్తున్నాయని మమత ఆరోపించారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని జాయినగర్లోని ఒక కార్యక్రమంలో పాల్గొన్న మమత ఈడీ అధికారులపై దాడుల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్ రాహుల్ నవీన్ మంగళవారం కోల్కతాలో అధికారులతో సమావేశమయ్యారు. ఈడీ అధికారులపై జరిగిన దాడిలో నిందితుడైన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిని ఎలా అరెస్టు చేయాలనే విషయాలను చర్చించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. రేషన్ పంపిణీ కుంభకోణానికి సంబంధించి సోదాలకు వెళ్లిన ఈడీ అధికారులపై 4 రోజుల క్రితం దాడి జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ నేత అనుచరులు ఆయుధాలతో అధికారులను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు వారి వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో వారు ప్రాణభయంతో పారిపోయారు. ఈ ఘటనలో 3 అధికారులు ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ బెంగాల్ ప్రభుత్వ వివరణ కోరింది. షట్లర్లు చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్, క్రికెటర్ మహ్మద్ షమీ సహా 26 మంది అథ్లెట్లు, పారా అథ్లెట్లు జాతీయ క్రీడా పురస్కారాలు అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పురస్కారాలు ప్రదానం చేశారు. 2023 సంవత్సరానికి షట్లర్ చిరాగ్, సాత్విక్లు ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు అందుకున్నారు. చెస్ గ్రాండ్ మాస్టర్ ఆర్ వైశాలి, పిస్టల్ షూటింగ్ సెన్సేషన్ ఈషా సింగ్, రెజ్లర్ అంతిమ్ ఫంగాల్, బాక్సర్ మహ్మద్ హుస్సాముద్దీన్, పారా ఆర్చర్ శీతల్ దేవి తదితరులు అర్జున అవార్డులు అందుకున్నారు. చెస్ కోచ్ ప్రజ్ఞానంద గురువు రమేష్ ద్రోణాచార్య పురస్కారం అందుకున్నారు. ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డుకు 25 లక్షలు, అర్జున ద్రోణాచార్య అవార్డుకు 15 లక్షల నగదు మెమంటో ప్రదానం చేశారు.